మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో ఈవీఎం ధ్వంసంపై సిట్ ఫోకస్. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ. గొడవలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఎన్నికల కోసమే పల్నాడులో లేని ఫ్యాక్షనిజం ని పీఆర్కే రగిల్చారు. మండిపడ్డ ఎమ్మెల్సీ ఇక్బాల్. రాష్ట్రంలో ప్రజల నిశ్శబ్ద విప్లవం. జూన్ 4న వైసీపీని పాతిపెట్టబోతుంది. టీడీపీ సీనియర్ నేత వర్ల వ్యాఖ్య. పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన గొడవల్లో పాల్గొన్న వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ గుంటూరు పార్లమెంట్ ఆర్వో వేణుగోపాల్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో గుంటూరు పార్లమెంటు అభ్యర్థులతో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వింత పోకడను వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు గమనించారని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. కేవలం ఎన్నికల కోసమే లేని ఫ్యాక్షనిజంను పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రగిల్చారని ఇక్బాల్ మండిపడ్డారు. ఏపీ వాంట్ సిబిఎన్ అని ప్రజలు గుర్తించారు కాబట్టే ఓట్లు వేసేందుకు క్యూ కట్టారని తెలిపారు. ఈ స్థానిక సంస్థల ఈ సర్పంచులు లేదు, స్థానిక సంస్థలు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, ఎవరిని వినేది లేదు, ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు. కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కడం లేదా ప్రజాప్రతినిధులు కానీ మనుషులు కానీ కలిసేది లేదు. ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం, తర్వాత లిక్కరు, దీని మీద దోపిడీలు, తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలవాలనే కుటిల ప్రయత్నం. దానికి ఒత్తాసుగా అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులో కానీ నియమించుకోవడం. దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బతినడం. లేని ఫ్యాక్షనిజాన్ని లేని కార్చిచ్చులను ఇప్పుడు రగిలించారు కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం. రాష్ట్రంలో వచ్చిన నిశ్శబ్ద విప్లవం జూన్ 4న వైసీపీని పాతిపెట్టబోతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. కూటమి స్పష్టమైన మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంతకాలం అబద్దాలతో సజ్జల ప్రజలను మోసం చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు చట్టబద్దంగా వ్యవహరించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచర్లలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో అదే విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని
కూలదోసింది. జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. కొత్తపేటలో డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడమే కాకుండా ఈవీఎంలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. విధ్వంసానికి పాల్పడిన వైసీపీ నాయకులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామన్నారు. అసలు పాల్గొనడం అనేది వాళ్ళ ప్రజాస్వామ్యం మీద విలువ లేదు. ప్రజాస్వామ్యం వాళ్ళ సొంత జాగీర్లాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకోవటం, ఆయన యొక్క ఏదైతే వాళ్ళ పార్టీ రంగులను చేసుకోవటం, అంతేగాని వాళ్ళ ప్రజాస్వామ్యం విలువలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. దీనికోసమే కదా ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గులను పంపించాలని చెప్పేసి కంకణం కట్టుకుని 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్పై రేమాల్ తుఫాను ప్రభావం ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వివరించారు. తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపత్ నగర్లోని శారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నగరంపాలెం మస్తాన్ దర్గాలో చేపట్టిన పూజల్లో సత్యవాణి, డాక్టర్ కల్పన, దాసరి జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేపు శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో, ఆదివారం చర్చిలో, సోమవారం మళ్ళీ శివాలయంలో, మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో, అలాగే మేము ఒక వారం రోజుల పాటు ఈ దీక్ష సంకల్పం చేపట్టాం. చివరి రోజు మాత్రం రిజల్ట్స్ రోజు కోసం మేమందరం చాలా దీక్షగా వెయిట్ చేస్తున్నాం. 108 కొబ్బరికాయలు కొట్టి మా శక్తి వంచన లేకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మా పార్టీ విజయకేతనానికి సహాయ సహకారాలు అందించాలని గల్లా మాధవి గారిని, ఎంపీగా చంద్రశేఖర్ గారిని, సీఎంగా మాకందరికీ ఎంతో ఇష్టమైన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలన్నదే మా ధ్యేయం, మా కళ, మా లక్ష్యం. నమస్కారం. అహల్య ట్రస్ట్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ శనక్కల రాజకుమారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపేట అహల్య హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రాజకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను శనక్కాయల రాజకుమారి కట్ చేశారు. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పలుచోట్ల తన పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. డాక్టర్స్ గా మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీగా అందరు నాకు తెలిసినప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్ లో నాతో పాటు ఎలక్షన్స్ లో పనిచేసిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా డాక్టర్ గారితో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కసారి కూడా, ఎందుకంటే వాళ్ళు హోల్ హార్టెడ్ గా వర్క్ లోనే కాదు మిగతా విషయాలు కూడా సలహాలు ఇవ్వడం దగ్గర నుండి మేమందరం కూడా గెలవబోతున్నామని ప్రతి విషయంలో కూడా వాళ్ళు నాకు చాలా అండదండగా ఉంటూ రియల్లీ వాళ్ళిద్దరి కప్పులు అయితే ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా దిష్టి తగలకూడదు నేను అనుకుంటాను. రాబోయే గవర్నమెంట్తో కలిసి ఉమెన్ లేడీస్కి సంబంధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క భద్రత కోసం ఎప్పుడు మేమందరం కలిసి పనిచేయాలని డెసిషన్ తీసుకున్నాం. సో అందరికీ చాలా హ్యాపీగా ఇవాళ అందరం సెలబ్రేట్ చేసాం. థ్యాంక్ యూ అమ్మా. ఈ నెల 26వ తేదీన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహించనున్నట్లు ఎండీ డేగల ప్రభాకర్ తెలిపారు. నాగ్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఏటుకూరు రోడ్లోని కోదండరామస్వామి దేవాలయంలో నిర్వహించనున్న
ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మెగా వైద్య శిబిరంలో గుండె, ఎముకలు, కిడ్నీ, మెదడు, నరాలు సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ కుమార్, తేజస్వి, రాజశేఖర్, జగదీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అనేది నూతనంగా అక్కడ నా సెంటర్లో కొత్తగా ప్రారంభించబడింది. దీనికి అన్ని రకాల సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్లో ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయగలరు. దీనికి సంబంధించి మేమందరం కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్గా పెట్టింది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో అట్లానే నాణ్యమైన వైద్య సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. సో 40 సంవత్సరాలు పైబడిన వారందరూ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లాగా ఈసీజీ చేయించుకుంటే మంచిదండి. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉంటే ముందుగా పరీక్షించి తర్వాత అవసరమైన టెస్టులు హాస్పిటల్లో చేయబడుతుంది. సో బేసిక్ టెస్ట్ లాగా అక్కడ చేయించుకొని వచ్చి ఈ మెగా క్యాంప్ని ఉపయోగించుకోండి. దీంతో పాటు గుండె నొప్పి, ఆయాసము, గుండె దడ, చిన్నపిల్లలకు సంబంధించి గుండెలో హోల్స్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళు కూడా బేసిక్ టెస్టుల కోసం మెగా క్యాంప్కి రావచ్చు. పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 4 రోజుల్లో 100 నుండి 150 రూపాయలకు మిర్చి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేజీ 20 రూపాయల నుండి 30 రూపాయలు ఉండే పచ్చిమిర్చి హఠాత్తుగా 100 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగింది. 10 కేజీల పచ్చిమిర్చి బస్తా వారం రోజుల క్రితం 300 రూపాయలు ఉండగా 4 రోజుల నుండి 10 కేజీల బస్తా 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ధర ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి సాధారణంగా సన్నాలు, మీడియం, లావు రకాలను విక్రయిస్తూ ఉంటారు. సన్నాలు 100 రూపాయలు, మీడియం 80 రూపాయలు, లావు రకం 70 రూపాయలు ఉన్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. మిర్చితో పాటు ఇతర కూరగాయలు, ఆకుకూర ధరలు కూడా అధికంగా ఉండడంతో వినియోగదారులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే గత వారం రోజుల నుండి వర్షాలు అధికంగా ఉండడంతో పచ్చిమిర్చి, కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. కారణం ఏదైనా అధిక ధరలతో సామాన్యుడకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సన్నకాయలు 70 రూపాయలు, బజ్జికాయలు వచ్చి 60 రూపాయలు కేజీ. అంతకుముందు 100-120 రేట్లు తగ్గినాయి. మన వర్షాలు కాబట్టి సరుకు రాక రేట్లు అమ్మాయి. ఇప్పుడు రేట్లు తగ్గినాయి పంటలు లేకపోవడం వల్ల. మిర్చి కూడా 80 రూపాయలు, 100 రూపాయలు దాకా. ఎందుకు ఏంటి కారణం? అంటే వానల పడి సరుకులు రాక తడిసిపోయి 2 రోజుల క్రితం అయితే 50 రూపాయలు, 40 రూపాయలు కిలో. ఈరోజు మాత్రం 80, 100, 120. రేట్లు భారీగా పెరిగినాయి. టమాటా కూడా కొద్దిగా కాస్ట్ బాగా పెరిగింది. కూరగాయల రేట్లు కూడా వర్షాలు బాగా నిమ్ముగా వచ్చేసి డ్యామేజ్ వచ్చేస్తాం. అందుకని బాగా రేట్లు వర్షాలు పడుతున్నాయిగా, తోటలు పోయినాయి, తక్కువ సరుకు వస్తుంది, ఎక్కువ రేటు. ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి? ఈరోజు కట్ట 50, 40, కొత్తిమీర, పుదీనా 20. మిరగాయలు కూడా రేట్ ఎక్కువ. ఎందుకు ఏంటి కారణం? నిన్న మొన్న ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? పచ్చిమిరకాయలు ఎంత ఉన్నాయి? కిలో వచ్చి 150 ఉన్నాయి. 80 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు సన్నాలు 3 రకాలు ఉంటాయి. అన్ని రేట్లు రేటే ఉన్నాయి. కొంచెం మిరగాయలు ఒకటే రేటు పెరిగినాయి. కూరగాయలు మొత్తం 3 రేట్లు ఉన్నాయి. టమాటా 30 రూపాయలు. పచ్చిమిరకాయలు పెరగడానికి రేట్లు కారణం వర్షాల వల్లే. ఇంతకుముందు ఎంత ఉన్నాయి? ఇంతకుముందు 30 నుంచి 40 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పట్టడం వల్ల కొంచెం మిరగాయలు కొట్టుకుపోయాయి. చేరు కొట్టుకుపోవడం వల్ల 40 రూపాయల నుంచి 80 రూపాయలు, 90 రూపాయలు అయింది. యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో 74వ ర్యాంకు సాధించిన తుమ్మల కృష్ణ చైతన్యకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్నేహితులు, బంధుమిత్రులు పాల్గొని కృష్ణ చైతన్యను అభినందించారు. మొత్తానికి సర్వీస్ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో వాళ్ళ అబ్బాయిని ముందుగా ఈ సర్వీసు చాలా అండర్ రేటెడ్ సర్వీస్ అండి. ఇది ఒక
సస్టైనబుల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ చాలా డ్యామేజ్ చేస్తున్నాయి, చాలా డిజాస్టర్కి దారితీస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఒక ఫారెస్ట్ని కానీ ట్రీస్ కానీ అదేవిధంగా వైల్డ్ లైఫ్ని కానీ ప్రొటెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ సర్వీస్, డెవలప్మెంట్ని ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ సర్వీస్. అండ్ చాలామందికి దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువైపు రాలేకపోతున్నారు. ముందుగా దీని గురించి చెప్పాలంటే ఇది ఇండియన్ సివిల్ సర్వీసెస్తో పాటే జరుగుతుందండి. ప్రిలిమ్స్ కామన్ ప్రిలిమ్స్ ఉంటుంది, బట్ సివిల్ సర్వీసెస్ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగితే మెయిన్స్కి వచ్చేపాటికి సివిల్ సర్వీసెస్లో కన్నా ఇక్కడ అడిషనల్గా ఒక ఆప్షనల్ అడిషనల్గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడులో ఈవీఎం ధ్వంసంపై సిట్ ఫోకస్, ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ, గొడవలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఎన్నికల కోసమే పల్నాడులో లేని ఫ్యాక్షనిజం ని పీఆర్కే రగిల్చారు, మండిపడ్డ ఎమ్మెల్సీ ఇక్బాల్. రాష్ట్రంలో ప్రజల నిశ్శబ్ద విప్లవం, జూన్ 4న వైసీపీని పాతిపెట్టబోతుంది, టీడీపీ సీనియర్ నేత వర్ల వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.